పల్నాడు జిల్లా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న కారణంతో హైదరాబాద్లో ఉన్న కృష్ణవేణిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే భర్త రాజ్ కుమార్కు ఎక్కడికి తీసుకువెళ్లారన్న కనీస సమాచారం ఇవ్వలేదు పోలీసులు. రాత్రి నుంచే దాచేపల్లి పిఎస్లోనే కృష్ణవేణి ఉన్నట్లుగా భర్త రాజ్ కుమార్ తెలిపారు. దాచేపల్లి పిఎస్లోకి ఎవరు వెళ్లకుండా గేటుకు తాళాలకు బదులు బేడీలు వేశారు పోలీసులు. గేట్లకు బేడీలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో. దాచేపల్లిలో మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పోలీసులు చేసే చర్యలు. నిన్న రాత్రి కృష్ణవేణి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాచేపల్లి పోలీస్ స్టేషన్. తెస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పోలీస్ స్టేషన్ కి పోయారు. సరే కనుక్కుందాం, ఎందుకు తెచ్చారు, ఏ కేసు కింద తెచ్చారు, అందులో ఆడవాళ్లు కాబట్టి కనుక్కుందాం. వాళ్ళు పోయేటప్పటికి తలుపేశారు పోలీస్ స్టేషన్ కి. ఇదేందబ్బా పోలీస్ స్టేషన్ కి తలుపులు వేయటం ఏంటని వాళ్ళు చూస్తే పోలీస్ స్టేషన్ కి తాళం వేసి ఆ తాళం కూడా బేడీలతో సహా, అంటే పోలీస్ స్టేషన్ నే బేడీలతో లాక్ చేశారు దాచేపల్లి పోలీసులు. చిత్ర విచిత్రాలు చూస్తున్నాం పల్నాడు ప్రాంతంలో. ఎక్కడన్నా ముద్దాయిలకి బేడీలేసి కోర్టుకు తీసుకెళ్లారు, శిక్ష పడినప్పుడు ముద్దాయిలకి బేడీలు వేయటం విన్నాం గాని పోలీసులే వాళ్ల పోలీస్ స్టేషన్కే బేడీలు వేశారనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం, చూస్తున్నాం. ఒక లేడీని మీరు స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు అర్ధరాత్రి స్టేషన్లో ఒక లేడీని ఉంచకూడదు అన్న మినిమం సెన్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది? ఒకటి. రెండవది, సరే మీరు పెట్టిన సెక్షన్లన్నీ స్టేషన్లో బెయిల్ ఇచ్చేవా కాదా అనేది లీగల్ టీం వచ్చారు ఆల్రెడీ. బట్ మా లీగల్ టీము అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా సిగ్గుమాలిన చర్యగా పోలీస్ స్టేషన్కి బేడీలు వేయటం అనేది ఎంత హేయమైన చర్యో మీరు ఒక్కసారి ఆలోచించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. సరే అరెస్ట్ చేశారు, మా లీగల్ టీము నాయకులు వచ్చి ఆమెతో మాట్లాడి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మేము ఆ క్యాండిడేట్తో మాట్లాడుకోవటానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లకి బేడీలు వేయటం అంటే ఎంత పనికి మాలిన చర్యో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.